సినిమాటిక్ యూనివర్స్‌లో లోకిని మనం ఫర్ ద ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అందరికీ తన సింపుల్‌గా విలన్ లాగా కనిపించాడు. థోర్‌ని హేట్ చేసే జెలసియస్ బ్రదర్. చాయిస్‌ని క్రియేట్ చేసే ట్రిక్స్టర్. అలానే అవెంజర్స్‌ని డిస్ట్రాయ్ చేయాలి అనుకునే డేంజరస్ గాడ్. కానీ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ కూడా ఆడియన్స్‌కి ఒక షాకింగ్ రియలైజింగ్ థింగ్‌ని మార్వెల్ వాళ్ళు చూపించడం జరిగింది లోకి క్యారెక్టర్ యొక్క విషయంలో. లోకి జస్ట్ ఏ విలన్‌గా కాకుండా యాక్చువల్లీ మార్వెల్ ఎంటైర్ యూనివర్స్‌లోనే మోస్ట్ ఎమోషన్ అండ్ ద మోస్ట్ బ్రోకెన్‌తో పాటు కాంప్లెక్స్ క్యారెక్టర్‌ని లోకి ఒక సిట్యుయేషన్‌లో పెట్టేశారు మార్వెల్ వాళ్ళు. బికాస్ లోకి స్టోరీ అనేది జస్ట్ ఫర్ ద తన పవర్స్ గురించే కాదు. ముఖ్యంగా ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఐడెంటిటీ గురించి, లోన్లీనెస్ గురించి, అలానే తన పర్పస్ గురించి లోకి అయితే తెలుసుకున్నాడు. కామిక్స్‌లో లోకి చేసిన కొన్ని థింగ్స్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు డెత్‌ని ఎన్నిసార్లు మ్యానిపులేట్ చేసి, చీజ్ చేసి మళ్ళీ బతికాడో తెలుసా? అలానే మియోల్నిర్‌ని కామిక్స్‌లో కూడా లిఫ్ట్ చేశారు. ఇలా మోస్ట్ డేంజరస్ పార్ట్స్ ఏంటి అంటే ఎంసీలో ఇప్పటివరకు లోకి ట్రూ కామిక్ పవర్‌ని 10% కూడా చూపించలేదు. ఎలాగో లోకి సిరీస్ ఫినాలేలో మన లోకిని గాడ్ ఆఫ్ మిస్చీఫ్స్‌గా చూపించారు కదా మార్వెల్ స్టూడియోస్. మరి ఈ వీడియోలో 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి లోకి గురించి తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్ ఇదే మొట్టమొదటిగా చూస్తుంటే ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి, మన ఛానల్లో ఉంది. అలానే మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయడం మర్చిపోమొకటి మామ. ఇక యాక్చువల్ టాపిక్లోకి మొదలు పెట్టేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, కామిక్స్లో కొన్నిసార్లు లోకిని ఇంటెన్షనల్లీ విలన్ రోల్లు ప్లే చేపిస్తారు కదా, కానీ ఎందుకో తెలుసా? బికాజ్ రియల్టీని బ్యాలెన్స్ చేయడానికి లోకి క్యారెక్టర్ యొక్క ప్రెజెన్స్ చాలా ముఖ్యం. సౌండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, కానీ లోకి యొక్క థియరీ అంటే మాత్రం మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. యూనివర్స్లో చాయిస్ అండ్ ఆర్డర్ రెండూ ఉండాలి. ఒకవేళ పీస్ ఉంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో కొన్ని టైమ్స్ లోకి ఇంటెన్షనల్లీ యూనివర్స్లోని కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేస్తాడు. కామిక్స్లో కూడా మనం చాలాసార్లు లోకి ఇలాంటి చేయడం మనం అబ్జర్వ్ చేసి ఉంటాం. నాట్ బికాస్ హీ ఎంజాయ్స్ ద ఈవిల్, బికాస్ తను అవ్వాలి అంటే ఖచ్చితంగా తన పొటెన్షియల్ రోల్ని చూపించాల్సి ఉంటుంది. అప్పుడే బ్యాలెన్స్ అనేది అవుతుంది యూనివర్స్ అనేది. కొన్నిసార్లు ఆ యొక్క డిస్ట్రాక్షన్ తర్వాత న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లోకి ఎగ్జాక్ట్లీ ఆ డేంజరస్ బ్యాలెన్స్నే రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తను ఈవిల్గా మారితేనే కొన్ని యూనివర్స్ అనేది బతుకుతుంది. కాబట్టి కామిక్స్లో తనని చాలాసార్లు ఈవిల్ వర్షన్స్లో చూపించడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, లోకి మోస్ట్ యూనిక్ పవర్స్లో బిగ్గెస్ట్ వన్ ఏంటో తెలుసా? తన ఐడెంటిటీని కంప్లీట్లీ చేంజ్ చేయడం. ఎంసీలో మనం డిస్గార్జెడ్ పవర్స్ని చాలా వరకు చూసాం, కానీ కామిక్స్లో లోకి సేఫ్ షిఫ్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా ఫేస్ మాత్రమే కాకుండా కంప్లీట్ బాడీ, జెండర్, స్పీషియస్ని కూడా లోకి చేంజ్ చేయగలుగుతాడు. ముఖ్యంగా లేడీ లోకి వర్షన్ కామిక్స్లో చాలా ఫేమస్. లైవ్ యాక్షన్లో కూడా ఆల్రెడీ సిల్వీ క్యారెక్టర్ని చూపించడం జరిగింది మార్వెల్ వాళ్ళు. ఆ టైం లైన్లో లోకి ఫీమేల్ బాడీలో రీబోర్న్ అవుతాడు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే లోకికి అదే స్ట్రేంజ్ ఏం అనిపించదు. బికాస్ లోకి క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఎ సింబల్. మైథాలజీలో కూడా లోకిని తన ఫార్మ్స్ చాలా వరకు యూజ్ చేస్తాడు. సమ్టైమ్స్ మేల్గా, ఫీమేల్గా, అలానే యానిమల్స్లా కూడా. సో అలానే హానెస్ట్లీ అది లోకిని డిఫరెంట్గా మార్చింది. మార్వెల్ మోస్ట్ హీరోస్లో కూడా వాళ్ళ ఫిక్స్డ్ రోల్ ఉన్న ఐడెంటిటీలోనే ఉంటారు. ఎలాగ చెప్పాలి అంటే స్పైడర్మ్యాన్ యాజ్ ఆల్వేస్ స్పైడర్మ్యాన్, థోర్ ఆల్వేస్ థోర్. కానీ లోకి ఎవ్రీ సెకండ్ డిఫరెంట్గా ఉంటారు. అందుకనే తనని ట్రస్ట్ చేయడం చాలా డిఫికల్టీగా ఉంటుంది. అందుకనే థోర్ కూడా తనని నమ్మకుండా ఉంటాడు ప్రతి సిచ్యువేషన్లో కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 3, లోకి ఇండైరెక్ట్గా అవెంజర్స్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు బిగ్గెస్ట్ ఐరనీ గురించి మాట్లాడుకుంటే ఎత్ స్ట్రాంగెస్ట్ హీరోజైన అవెంజర్స్ని మన లోకి క్రియేట్ చేశాడు అంటే మీరు నమ్ముతారా? ఒరిజినల్ కామిక్స్లో లోకి హల్క్ని మ్యానిపులేట్ చేస్తాడు, చాయిస్ని రీరైట్ చేస్తూ పబ్లిక్ని డేంజర్లో పడేస్తాడు. అండ్ ఆ థ్రెడ్ని స్టాప్ చేయడంతో ఎలాగైనా ఆపాలి అన్న సిచ్యువేషన్లో మన హీరోస్ అయిన థోర్, ఐరన్ మ్యాన్, యాంట్ మ్యాన్, ఫాస్ట్తో పాటు హల్క్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ అవెంజర్స్ని ఫార్మేషన్ చేస్తారు. అండ్ ఇమాజిన్ చేయండి, హీరోస్ ఉండేటప్పుడు విలన్ వల్ల యాక్చువల్ వితౌట్ అవెంజర్స్ని ఎగ్జిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్టే లేదు. బికాస్ ఆ యొక్క లోకీకి చాయిస్ క్రియేట్ చేయలేకపోతుంటే అసలు అవెంజర్స్ అనే వాళ్ళు క్రియేట్ అయ్యి ఉండేవాళ్ళే కాదు. లోకి వల్లే అందరు అవెంజర్స్ కూడా క్రియేట్ అయ్యి ఒక పర్ఫెక్ట్ టీమ్ ఫార్మేషన్ అయితే అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, కామిక్స్లో డాక్టర్ స్ట్రేంజ్ ప్లేస్లో సోర్సరర్ సుప్రీంగా లోకి అయితే ఉంటాడు. అండ్ ఆ కామిక్స్లో ఎప్పుడైతే లోకి తన పవర్స్ని యూజ్ చేసి డాక్టర్ స్ట్రేంజ్ని పెంచుకుంటున్న కుక్కర్ని చంపేస్తాడో ఆ బాధని తట్టుకోలేక మన డాక్టర్ స్ట్రేంజ్ ద ఓల్డ్ ట్రీ దగ్గరికి వెళ్ళి
తను ఎలాగైనా సరే లోకిని ఆపి తను మళ్ళీ అయితే సోషల్ సుప్రీంగా మారాలి అనుకుంటున్నాడు అని చెప్పంగానే తనకి అల్టిమేట్ పవర్స్ అనేవి వస్తాయి. సో ఆ యొక్క సుప్రీం పవర్తో లోకిని ఓడించి తను సోషల్ సుప్రీంగా మారి టైమ్ స్టోన్ని లీడ్ చేస్తాడు. అండ్ ఆ కామిక్ ఫైట్స్లో చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామిక్స్లో ఆన్లైన్లో ఉంటుంది, చూసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఎంసీలో లోకి అండ్ థోర్ ఫైట్స్ని మోస్ట్లీ ఫిజికల్గానే చూపించారు కదా, కానీ కామిక్స్లో లోకి మెంటల్ అటాక్స్ని కూడా చాలా డేంజరస్గా చేయగలడు. లోకికి తెలిసింది థోర్ బిగ్గెస్ట్ వీక్నెస్ హ్యామరే కాదు, తన యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ హార్ట్. థోర్ పొటెన్షియల్ని ఈజీగా ఎవరినైనా సరే నమ్మగలుగుతాడు, అలానే లవ్ చేస్తాడు, పీపుల్ని ప్రొటెక్ట్ చేయాలని ఆపాడతాడు. అండ్ ఎగ్జాక్ట్లీ లోకి కూడా ఆ ఎమోషన్స్నే టార్గెట్ చేశాడు. కొన్ని కామిక్స్లో లోకి థోర్ రెప్యుటేషన్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఫ్రెండ్స్ని ఎగైనెస్ట్ చేయడం, పబ్లిక్ ఇంట్రెస్ట్ని బ్రేక్ చేయడం, థోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా డిస్ట్రాక్ట్ చేస్తాడు. అంటే తన పాజికల్ పవర్స్ అనేవి ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోండి మీరు. అలానే లోకి యొక్క స్ట్రాంగెస్ట్ పవర్ మ్యాజిక్ కన్నా ఇంటెలిజెన్స్ అని చాలామంది చెప్తారు కామిక్స్ చదివే వాళ్ళు. బికాస్ లోకి ఫైట్స్ ఫిజికల్గానే కాకుండా ఎమోషనల్లీ కూడా బ్రేక్ చేస్తాయి. అండ్ హానెస్ట్లీ ఎమోషనల్ డ్యామేజ్ అనేది సంథింగ్ ఫిజికల్ డ్యామేజ్ కన్నా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఎస్పెషలీ లోకి యొక్క స్ట్రాంగెస్ట్ ఫామ్ గాడ్ ఆఫ్ స్టోరీస్. అండ్ ఆ వర్షన్ లోకి రియాలిటీనే చేంజ్ అయ్యే అంత పవర్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మల్టిపుల్ స్టోరీ లైన్స్లో లోకి యూనివర్స్ని సేవ్ చేస్తాడు. అలానే సెల్ఫిష్ విలన్ నుండి ప్రొటెక్టర్గా మారుతాడు. లోకి బిగ్గెస్ట్ ఎవల్యూషన్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ లోకి సిరీస్ ఎమోషన్ కోర్ కూడా అదే. అండ్ హానెస్ట్లీ లోకి ఇప్పుడు ద గాడ్ ఆఫ్ స్టోరీస్ అండ్ ద గాడ్ ఆఫ్ మిస్చీవ్స్గా మారాడు కాబట్టి తన పవర్స్ అండ్ ఎబిలిటీస్ని యూజ్ చేసి ఎలాగైనా సరే వచ్చే విలన్స్ని ఈజీగా ఆపవచ్చు. అండ్ తను దానివల్ల ఒక సేవియర్గా మారుతాడు వరల్డ్కి. అండ్ ఆడియన్స్ని అది ఎమోషన్గానే కనెక్ట్ చేస్తుంది కామిక్స్లో కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 7, థోర్ స్ట్రాంగెస్ట్ ఫిజికల్ క్యారెక్టర్ అని మనకి బాగా తెలుసు. హ్యామర్ కానీ, లైట్నింగ్ కానీ, ఆర్ లైక్ ఆ వారియర్ పవర్స్ కానీ. ముఖ్యంగా లోకి యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేం. తనకున్న మెయిన్ పవర్స్లో మాత్రం మ్యాజిక్, మ్యానిపులేషన్, రియాలిటీని బెండ్ చేయడం, అలానే స్టోరేజ్ని కూడా కంట్రోల్ చేయడం, అంటే మల్టీవర్స్ని కూడా చేంజ్ చేసే పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్. ఎస్పెషలీ ద గాడ్ ఆఫ్ స్టోరీస్లోకి పర్టికులర్లీ ఇన్ఫినిటీ స్టోన్స్ని, పాసిబిలిటీస్ అన్నిటిని కూడా అండర్స్టాండ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నది. ఆల్సో అది టెరిఫైయింగ్ అనే చెప్పాలి. బికాస్ ఫిజికల్ స్ట్రెంగ్త్కి లిమిట్స్ అనేవి ఉంటాయి, కానీ ఇమాజినేషన్కి అన్లిమిటెడ్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ అందుకే కొన్ని కామిక్స్లో లోకి ఆల్మోస్ట్ కామిక్ లెవెల్ బీయింగ్ లాగా మారుతాడు. అండ్ ఫ్యాన్స్ కూడా ఎంసీయూ ఫ్యూచర్లో లోకి ఇంకా స్ట్రాంగర్గా అవ్వబోతున్నాడు అని చూపిస్తూనే వచ్చారు ఇప్పటివరకు కూడా. నాట్ ఫిజికలీ బట్ కాంప్లికేటివ్లీ. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ఫ్యాక్ట్ విన్నాక మోస్ట్లీ మీరు చాలామంది కూడా షాక్ అవుతారు. బికాస్ ఎంసీయూ రూల్స్ ప్రకారం మీలోని లిఫ్ట్ చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా వర్తి పర్సన్ అయ్యే ఉండాలి. అలానే లోకి ఎలాంటి మిస్టీరియస్ క్యారెక్టర్ హ్యామర్ని లిఫ్ట్ చేయగలరా అంటే కామిక్స్లో కొన్ని స్టోరీ లైన్స్ ప్రకారం లోకి టెంపరీగా మియోనియన్ని కంట్రోల్ చేస్తాడు. అది ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్ల కాదు, యాక్చువల్లీ మ్యాజిక్ అండ్ వర్తినెస్ లూప్స్ని యూజ్ చేసి. అండ్ ఆ మూమెంట్ ఫ్యాన్స్కి ఒక ఇంపార్టెంట్ థింగ్ని రియలైజ్ అయ్యేలా చేసింది. లోకి కంప్లీట్ ఈవిల్ ఏమీ కాదు, బికాస్ తను ప్యూర్ ఈవిల్ పర్సన్ని మియోనియర్ ఈవెన్ రెస్పాండ్ కూడా అవ్వనివ్వదు. డీప్గా ఇన్సైడ్ లోకిలో గుడ్నెస్ కూడా ఎక్కడో చిన్నపాటిగా ఉంది కాబట్టే తను ఇప్పుడు ఆ మియోనియర్ని కామిక్స్లో లిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ హానెస్ట్లీ అదే లోకి ఎమోషన్ని కాంప్లెక్స్ని హీరోలాగా మార్చింది ఆ కామిక్స్లో. ఫ్యాక్ట్ నెంబర్ 9, మార్వెల్ కామిక్స్లో డెత్ పర్మనెంట్ ఆల్మోస్ట్ ఎవరికి ఉండదు, కానీ లోకి లెవెల్లో డెత్ని మ్యానికులేట్ చేసిన క్యారెక్టర్స్లో చాలా తక్కువ. లోకి మ్యానికులేట్ టైమ్స్ని తన డెత్ని ఎన్నిసార్లు రిటర్న్ చేశాడు అనేది కామిక్స్లో చాలాసార్లు చూపించారు. సమ్టైమ్స్ మ్యాజిక్ వల్ల తను బతకడమో, లేదా మళ్ళీ రీబోర్న్ వల్ల బతకడమో, లేదా ఆల్టర్నేటివ్ వర్షన్స్లో తన బాడీని స్వాప్ చేసుకొని బతకడమో, ఇవన్నీ కూడా కామిక్స్లో చూపించడం జరిగింది. అలానే స్టోరీస్ అనేది ఎప్పుడూ చనిపోదు అనే ఒక వర్డ్తోనే తన క్యారెక్టర్ని డెవలప్ చేశారు. అలానే ముఖ్యంగా అందుకే లోకిని పర్మనెంట్గా రిమూవ్ చేయడం ఆల్మోస్ట్ యూనివర్స్లోనే ఇంపాసిబుల్గా మారింది మార్వెల్ వాళ్ళకి. ఆల్సో తనని చంపాలి అనుకున్నా తన స్టోరీని, తన ఎగ్జిస్టెన్స్ని రిమూవ్ చేయాలి అంటే అది అసాధ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 10, మల్టిపుల్ స్టోరీస్లో లోకి ఒక యూనిక్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అదేంటి అంటే డిఫరెంట్ టైమ్ లైన్స్ని, అలానే రియాలిటీస్ మెమరీస్ని తను రీటైన్ చేసుకోగలడు. మీనింగ్ ఏంటి అంటే ఒక యూనివర్స్లో జరిగిన ఈవెంట్స్ ఇంకొక లోకి బాగా తెలుసు. ఎగ్జాక్ట్లీ అందుకే లోకి యూనివర్స్ అండ్ స్టోరీసెస్లో చాలా డేంజరస్, అలానే ఇంపార్టెంట్ క్యారెక్టర్గా కనబడుతుంది. ఇమాజిన్ చేయండి, ఎవ్రీ వన్ ఆల్సో ఒక రియాలిటీ మాత్రమే తెలుసు,
కానీ లోకి మల్టిపుల్ పాసిబుల్స్ని చూడగలడు, అలానే తను దాన్ని గుర్తుపెట్టుకొని కూడా గలడు. సో అందుకనే లోకి తన పవర్స్ అండ్ ఎబిలిటీస్ని కామిక్స్లోని ఇందాక చెప్పినట్టుగా ఈవెన్ 10% కూడా లైవ్ యాక్షన్లో చూపించలేదు అని. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ యొక్క ఫ్యాక్ట్స్లో ముఖ్యంగా లోకి సంబంధించిన ఏ ఫ్యాక్ట్ మీకు ఇంట్రెస్టింగ్గా సర్ప్రైజింగ్గా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే మనం ఆల్రెడీ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎపిసోడ్ 2 ఆఫ్. మీరు ఒకవేళ ఎపిసోడ్ 1ని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి ప్లేలిస్ట్లో. ఇక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం.